ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు చెప్పిందేంటి, జరిగిందేంటి? డ్రెస్ మొత్తం కట్ చేసేసామన్నారు, మరి స్టేజ్ మీదకి ఎలా వచ్చింది? అయ్యో, మేం చెప్పింది నిజం మేడం. అవునండి, మేం కట్ చేసిన చిరుగుల్ని కూడా ఉపయోగించుకుని మా పెద్దమ్మ మళ్ళీ కొత్తగా డ్రెస్ డిజైన్ చేసింది. మనకి దెబ్బ పడిపోయింది. డ్రెస్ రెడీ. ఈ రౌండ్ లో మోడల్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాకింగ్ స్టైల్ ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. కాకపోతే ఎలిమినేట్ చేయక తప్పదు కాబట్టి నెక్స్ట్ రౌండ్ కి వీళ్లలో ఇద్దరిని ఎలిమినేట్ చేసి మిగతా ఇద్దరిని ప్రమోట్ చేస్తాను. ఆ ఇద్దరు ఎవరు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి ఇంకో కంటెస్టెంట్ ఎవరు? సో ఫైనల్ రౌండ్ మీ ఇద్దరి మధ్యనే ఉండిపోతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అనుకున్నదంతా జరిగింది. మీరేదో చేస్తానన్నారు, కానీ మీ వల్ల ఏమీ కావట్లేదు.
లేదండి, మాకు ఒకే ఒక్క ఆఖరి ఛాన్స్ ఇవ్వండి. ఇంకోసారి ఆపడాలు కాదు, ఫుల్ స్టాప్లు పెట్టేయాలి. హలో, నేనే. చెప్పింది మాత్రమే చెయ్యి. అర్థమైంది కదా? అర్జెంటుగా ఇక్కడికి రా. ఈ దెబ్బతో ఆ పల్లవి పని ఫినిష్. నమస్తే మేడం. నమస్తే. ఏమైంది? పాముని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. మరి ఏది నీ దగ్గర కనిపించట్లేదు? అదేమన్నా ఫ్లవర్ బుకే అనుకున్నారా మేడం? స్టేడియంలోకి తీసుకురావడానికి వెనకాల పెట్టొచ్చాను మేడం. సరే సరే, తన ఫోటో నీకు పంపించాను కదా, డైరెక్ట్ గా తననే కాటు వేయాలి, అస్సలు మిస్ అవ్వకూడదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం. అది బాగా ట్రైనింగ్ అయిన పాము. బొమ్మ చూపిస్తే చాలు బొసలు కొట్టుకుంటా వెళ్ళి కాటేసి వస్తుంది. సరే సరే, అదిగో అటు వెళ్ళు, ఆ రూమ్ లో ఉంటుంది. అలాగే మేడం. వెళ్ళు బేబీ, పద. చూడు, ఈ కాంపిటీషన్లో మనం 2వ రౌండ్తోనే విన్ అయిపోతాం అనుకున్నాం, కానీ ఫైనల్ రౌండ్ వరకు రావాల్సి వచ్చింది. మేడం, ఆ పల్లవిని చూస్తే భయంగా ఉంది. ముందు నీ మీద నీకే నమ్మకం లేకపోతే నువ్విక్కడే ఓడిపోయినట్టు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు. పల్లవి సంగతి ఏం చేయాలో నేను చూసుకుంటాను. పల్లవి, 2 రౌండ్లు నువ్వెలాగోలా నెట్టుకొచ్చావు. ఆఖరి రౌండ్లో కూడా నువ్వే గెలిస్తే వీళ్ళిద్దరినీ నువ్వు గెలిపించిందని అవుతావమ్మా. ఖచ్చితంగా కామాక్షమ్మ గారు, ఈ పోటీలో మనమే గెలుస్తాం. నాకు తెలిసి మనల్ని ఓడించడం కోసం ఆ జగదాంబే ఇప్పటి వరకు కుట్రలని చేసుంటుందని నా అనుమానం. అవును సార్, ఆవిడ ఎంట్రీలోనే అంది కదా, లాస్ట్ టైం నేనే గెలిచాను, ఇప్పుడు కూడా నేనే గెలుస్తాను, మీరు ఓడిపోతారు అని. నాకు తెలిసి ఆవిడే చేసుంటుంది. అంత పెద్ద ఆవిడయుండి ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి బుద్ధి లేదు. పల్లవి, కొందరు వాళ్ళ సమర్థతో గెలవాలి అనుకుంటారు, ఇంకొందరు వాళ్ళ కుయుక్తులతో గెలవాలి అనుకుంటారు. ఆవిడ 2వ రకం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.